ఈ రోజు కేటీఆర్ గారిని ఏసీబీ విచారణకు పిలవడం జరిగింది ఈ ఫార్ములా లిస్ట్. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈ కార్ ఫార్మ్లెస్ లో కేటీఆర్ గారిని కేవలం ఆయన అడుగుతున్న ప్రశ్నలు, ఆయన తెస్తున్న ఒత్తిళ్లు, 420 హామీలు, 6 గ్యారంటీలు అమలు చేయాలని ఎప్పుడైతే ప్రతిపక్ష నాయకునిగా పోరాటం మొదలు పెట్టాడో అప్పటి నుండి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఎక్కడ పెట్టి నేను బయట ఉంటే మాకు ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి అని చెప్పి ఏవైనా దొంగ కేసులు పెట్టి, అవినీతి కేసులు అని చెప్పి ఏదో మభ్య పెట్టి లోపలేయాలని చూస్తా ఉన్నారు తప్పితే అక్కడ ఏమీ లేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు అంటే ఎక్కడ అవినీతి జరిగిందో నిరూపించాలి. డబ్బులు తీసుకున్న మాట వాస్తవం, అది అకౌంట్ టు అకౌంట్. ఈ కార్ రేసుకు 5 ఏళ్ళు ఇక్కడ ఒప్పందం అయింది కాబట్టి, 1 సంవత్సరం జరిగింది కాబట్టి, 2వ సంవత్సరం దానికి డబ్బులు కట్టాలి కాబట్టి కట్టడం జరిగింది. కానీ ఎవరి జేబుల్లోకి కానీ ఎవరి అకౌంట్ లోకి కానీ వెళ్ళలేదు. అక్కడ అవినీతి ఎక్కడ జరిగిందో తెలియజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ ఈ ఫార్ములా లిస్ట్ లో 55 కోట్లు విదేశాలకు మళ్లించారని ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవం 55 కోట్లు ఎక్కడికి పోయి వాళ్ళు రాలేదని అంటలేరు కదా. మళ్లించడం కాదు, అది అవినీతిగా మళ్లించలేదు. మాకు కట్టవలసిన డబ్బుల్లో 55 కోట్లు మాత్రం వచ్చినాయి. మిగతాయి కట్టి మీరు ఈ కార్ రేసు నడిపియాలని చెప్పి వాళ్ళు వీళ్ళకు లేఖ రాయడం జరిగింది. కానీ అది నడుస్తే దానివల్ల పెట్టుబడులు తెలంగాణకు వస్తే కేటీఆర్ కు పేరు వస్తుందని చెప్పి కేవలం దాన్ని తీసివేయడం జరిగింది. చాదగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు ఈ కార్ రేసులు ఆపివేసి ఇవాళ అందాల పోటీలు పెట్టిండు. అందాల పోటీల వల్ల తెలంగాణకి ఏం లాభం వచ్చిందో బయటంగా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే విధంగా మొన్న కేసీఆర్ కూడా కాళేశ్వరం కమిషన్ ముందు అతన్ని విచారణకు పిలవడం జరిగింది. ఈ రోజు కేటీఆర్ ని పిలవడం జరిగింది. సో ఇది కక్ష సాధింపు చర్యలుగా చేసుకోవచ్చు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు అనేది అది ప్రపంచంలోనే ఒక పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. 94,00,000 కోట్లతోని జరిగినటువంటి ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్లు కుంభకోణం జరిగిందని చెప్పి ఇలా చెప్తా ఉన్నారు. సిగ్గు, మానం, శరం, లజ్జ ఏమైనా ఉందా అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మరొక మాట అంటున్నాడు, కాళేశ్వరం ప్రాజెక్టుతో 1 ఎకరం మారలేదు అని. మేము అడుగుతా ఉన్నాం, ఆ రోజు తెలంగాణ రాకముందు 60,000 కోట్ల 60,000 కోట్ల ఏది పంట పండిన మెట్రిక్ టన్నులు ఈ రోజు 3,60,00,000 మెట్రిక్ టన్నుల పంట పండింది అని చెప్పి అధికారికంగా మీ ప్రభుత్వాలే చెప్తున్నాయి కదా. కాళేశ్వరం లేనిది ఇలా ప్రాజెక్టులను లేనిది నీళ్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్ ఇంకా అనేక ప్రాజెక్టుల ద్వారా ఈ రోజు హైదరాబాద్ తెచ్చి నీళ్లు చేస్తా ఉన్నావు కదా, తాగిపిస్తా ఉన్నావు కదా. ఆ నీళ్లు లేనట్టయితే ఇవాళ నీ గత ఏంటిదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. సో ఇప్పుడు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సో ఏ విధంగా ఉండబోతుంది పోటీ? తప్పకుండా ఈ 60 నెలల పాలనలో 20 నెలలు గడిచిపోతా ఉంది. ఈ చేసింది ఏమీ లేదు. ఇంకా 40 నెలల పాలనలో ఏమి చేయడం లేదు. చేయడం తెరిచిపోయింది. ఇలా మూటలు మోయడానికి తప్ప ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి మూటలు మోసే పని తప్ప వేరే ఏం లేదు. ఇలా ఏ నెల మూట పోకపోయినా ఆ నెల ముఖ్యమంత్రి మారే పరిస్థితి ఉంది. కాబట్టి కేవలం నువ్వు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇలా గచ్చిబౌలి భూములపై లోన్లు తీసుకోవడానికి బ్రోకర్లకు 170 కోట్ల రూపాయలు మామూలు బ్రోకర్లకు ఇవ్వడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఏమైనా అయ్యే జాగిరని చెప్పి నువ్వు ఇవన్నీ చేస్తా ఉన్నావు అని అడుగుతా ఉన్నాం. తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ చిట్ బిఆర్ఎస్ పార్టీకి వస్తాయి కాబట్టి నువ్వు ఇలా ఏదో ఒకటి చేయాలని చూస్తా ఉన్నావు. దేశంలో ఏ నాయకుడు కూడా నాపై లైవ్ డిటెక్ట్ చేయమని చెప్పి ప్రజల పక్షంలో, మీడియా పక్షంలో, జడ్జిల పక్షంలో, కమిషన్ పక్షంలో మా అందరి ముందట లైవ్ డిటెక్టర్ పెట్టమని చెప్పి ఏ నాయకుడు అడగడు. అది ఎప్పుడు అడుగుతారు? లాస్ట్ గా అడుగుతారు. కానీ నువ్వు ఎప్పుడైతే చెప్పినావో అప్పుడే ముందుకొచ్చి నాపై లైవ్ డిటెక్టర్ పెట్టు, నాతో పాటు నీ కూడా పెట్టాలని చెప్పి ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగవు కాబట్టి ఇలా నువ్వే అడుగుతా ఉన్నావు. మాకు ఎక్కడ అప్పు పుడతలేదు, మేము దొంగలం అని చూస్తా ఉన్నారు, మమ్మల్ని దొంగలు లెక్క చూస్తా ఉన్నారు. కాబట్టి నువ్వు దొంగవు కాబట్టే ఇవన్నీ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఒక్కటే చెప్తా ఉన్నాం, చివరిగా 60 లక్షల మంది సభ్యత్వాలున్న సైనికులున్న పార్టీ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా నువ్వు ఏమాత్రం చిలిపి చేష్టలు చేస్తే కేటీఆర్ ను, హరీష్ రావును, కేసీఆర్ ను ఏమైనా చెయ్యాలని చూస్తే తప్పకుండా నువ్వు ప్రతిఫలం అనుభవిస్తావు. నీ పార్టీని బొంద పెడతారని చెప్పి ప్రజలు తెలియజేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం.